హాయ్ అండి, వెల్కమ్ టు అటక్లో భోజనం. ఈరోజు క్విక్ అండ్ ఈజీగా వెజ్ శాండ్విచ్ ఎలా చేయాలో చూద్దాం. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ ఎలాగైనా బాగుంటుంది. ముందుగా ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల టమాటోస్, 2 టేబుల్ స్పూన్ల ఆనియన్స్, 2 టేబుల్ స్పూన్ల క్యారెట్, 2 టేబుల్ స్పూన్స్ కుకుంబర్, 2 టేబుల్ స్పూన్స్ స్వీట్ కార్న్, హాఫ్ స్పూన్ పెప్పర్, హాఫ్ స్పూన్ ఆరిగానో, హాఫ్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 3 టేబుల్ స్పూన్స్ మైనీస్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇన్ కేస్ మీకు మైనీస్ తక్కువ అయితే కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీని అంతటిని చక్కగా కలుపుకోవాలి. నేను ఇక్కడ 4 బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని సైడ్స్ని కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని బటర్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 వైపులా బ్రెడ్కి అప్లై చేసుకోవాలి. ఇలాగే ఇంకో బ్రెడ్ స్లైసెస్కి బటర్ అప్లై చేసుకొని ఒకవైపు బ్రౌన్ కలర్ వచ్చాక మరోవైపుకు తిప్పుకోవాలి. ఇలా 2 వైపులా బ్రెడ్ కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని మొత్తం అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మరొక బ్రెడ్ స్లైస్ని పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ట్రయాంగిల్ షేప్లో నైఫ్తో చక్కగా కట్ చేసుకోవాలి. చూసారుగా ఎంత బాగా వచ్చిందో. ఈసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ కూడా నాకు చాలా ముఖ్యమండి. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.